నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నివాసంలో కార్యకర్తలు నాయకులతో యానానికి సంబంధించిన పలు విషయాలపై సమీక్షించిన మల్లాడి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ ఇటీవల ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ ధర్నా నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రం అందజేసిన మాల మహానాడు. యానం ఎర్ర గార్డెన్స్లో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నివాసంలో ఆయన కార్యకర్తలు నాయకులతో యానానికి సంబంధించిన పలు విషయాలపై బుధవారం ఉదయం సమీక్షించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులతో ఆయన మాట్లాడారు. ప్రధానంగా డంపింగ్ యార్డ్ల వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల గురించి, డంపింగ్ యార్డ్స్ విషయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేందుకు ఆయన చేసిన విధి విధానాల గురించి నాయకులకు వివరించారు. అంతేకాకుండా యానంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై మాట్లాడారు. నిధుల సమీకరణ, దాతల సహకారం గురించి, ఆలయ నిర్మాణ పనులు తదితర అంశాలను వివరించారు. సుమారు 16 కోట్ల వ్యయంతో దశల వారీగా జరుగుతున్న పనులపై అన్ని విషయాలను వివరించారు. అదేవిధంగా యానం ప్రాంతానికి సంబంధించిన వివిధ అంశాలను నాయకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మల్లాడి షామ్యూల్, పేరు కృష్ణ, చీకట్ల సత్యనారాయణ, గూటం శివ, గణేష్, పెండం సూర్యప్రకాష్, మట్టపర్తి లోవరాజు, గుత్తుల గోవింద జయరామరావు, వివిధ ప్రాంతాలకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నుంచి ఫాలో అయ్యి నేను ఫాలో అవ్వకుండా వేరే చేతకాని మనుషులు చెప్పుకునే మాటలే తప్ప ఇవి ఏమీ సరైన మాటలు కాదని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నా. ఓఎన్జీసీకి సంబంధించిన ఈడీ గారితో నేను అలాగే ఈడీ ఫిషరీస్ గొంతి గారు పెండింగ్ ఉన్న ఇష్యూస్ మీద నేను వెళ్ళి మాట్లాడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఒక 8 ఎస్సీ సొసైటీకి సంబంధించిన దర్యాప్తు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇచ్చే దాని మీద నిన్న ఆ ఫైల్ అయ్యి కూడా పట్టుకుని వెళ్ళి ముందు ఒక 7, తర్వాత మళ్ళీ ఇంకొక మనిషిది కలిపి 8కి 2 లక్షలు చెప్పినా 16 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్పడం అప్పుడే ఒక 6 నెలల నుంచి నడుస్తుంది. ఒక 15 రోజుల్లో ఆ డబ్బులు ఇస్తామని చెప్పేసి నిన్న ఈడీ గారు అలాగే కొత్తగా రాబోయే ఈడీ గారిని ఇద్దరిని కూడా కూర్చోబెట్టి నేను మాట్లాడడం జరిగింది. అలాగే రెండోది, అంబేద్కర్ విజ్ఞాన భవన్ ద్వారాగా మన పిల్లలకి కోచింగ్ క్యాంప్ ఇవ్వడానికి కావాల్సిన వారు సంవత్సరానికి ఇంత డబ్బుని డిపాజిట్ చేస్తానని చెప్పి చెప్పున్నారు. వారు అడిగిన అన్నిటిని కూడా మనం బదులిచ్చున్నాం. ఇప్పుడు అకౌంట్లో డబ్బులు వేసే బదులు మళ్ళా మేము కాకినాడ, ఈస్ట్ గోదావరికి సంబంధించిన, ఉమ్మడి తూర్పుగోదావరికి సంబంధించిన కలెక్టర్ గారి ద్వారాగా కోచింగ్ ఇవ్వడానికి ఒక ఏజెన్సీని సెలెక్ట్ చేస్తున్నామని చెప్పేసి లాస్ట్ మీటింగ్లో చెప్పుకున్నారు. మీరు అలా సెలెక్ట్ చేసి మేము ఏ నెలలో ఏ కోర్సెస్ అయితే ఏ ఎంప్లాయ్మెంట్ కానీ ఫర్దర్ కోర్సెస్ కానీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళని ఏజెన్సీ మీరు సెలెక్ట్ చేసి ఇచ్చినా కూడా మాకు అభ్యంతరం లేదు. డబ్బే మీరు మాకు పాండిచేరి గవర్నమెంట్కి డిపాజిట్ చేయవసరం లేదు. డబ్బన్నా డిపాజిట్ చేయండి, లేదంటే దీని మీద మాకు జూన్ నెల నుంచి కోచింగ్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి కూడా బిఫోర్గానే మేము దాన్ని శాంక్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పున్నాను. ఇది కాకుండా మూడవది, 5,520 మందికి ఇచ్చినప్పుడు దాంట్లో కొంత డబ్బులు కొన్ని నెలలు వాళ్ళకి పూర్తి అమౌంట్ వెళ్ళని వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు అన్నీ కూడా పెండింగ్ ఉంది. ఆ డబ్బుని తిరిగి కట్టేయమని చెప్పేసి వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు ఓఎన్జీసీ. దానికి మాకు కొంత టైం కావాలి, మేము తిరిగి ఇప్పుడు కట్టలేము. ఎందుకంటే ఇందులో బెనిఫిషరీస్ మళ్ళీ రీఎంక్వైరీ నడుస్తుంది. రీఎంక్వైరీలో కొంతమందికి వయసు ఓటు కార్డులో తక్కువ ఉంది, రేషన్ కార్డులో తక్కువ ఉంది, అలాగే మనం ఆధార్లో ఎక్కువ ఉంది. ఈ మధ్యన సుప్రీంకోర్టు కూడా ఆధారే దాని మీద బేస్ అవ్వద్దని చెప్పేసి చెప్పు ఉంది. అందుకని దీన్ని మళ్ళీ రీఎంక్వైరీ నడుస్తుందని చెప్పేసి చెప్పడం ఒకటి. అలాగే 30 మంది ఈ మధ్యన భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లీగల్ సర్టిఫికేట్ అన్నీ కూడా రెడీ చేసుకున్నారు, వాళ్ళకి ఇవ్వాలి. ఇది కాకుండా భార్య భర్తలు పెద్దల ద్వారాగా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. దానికి లీగల్ సర్టిఫికేట్ ఉంటే కానీ కుదరదని అన్నారు. అవన్నీ కూడా తీసుకోవడానికి మాకు టైం అవుతుంది. కాబట్టి ఆ డబ్బుని ఎప్పుడైతే మా గవర్నమెంట్ ఇవన్నీ వచ్చిందో అప్పుడే వాళ్ళకి వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇంకా కొత్తగా ఏమన్నా ఎలిజిబిలిటీ బెనిఫిషరీస్ ఉంటే మిమ్మల్ని ఎక్స్ట్రా అడగకుండా ఉన్న డబ్బుని వాళ్ళకి కూడా ఇచ్చేలా చేస్తామని చెప్పేసి నిన్న ఓఎన్జీసీ ఇద్దరు అధికారులను కూడా ఒప్పించడం జరిగింది.
ఇది కాకుండా సిఎస్ఆర్ ఫండ్లో 9 పనులకు సంబంధించి ఈ నెల 31వ తారీఖుకి వారికి యూసీ ఇచ్చేలాగా ఫర్దర్గా రాబోయే రోజుల్లో ఇవ్వాల్సిన డబ్బుకి ఇచ్చే విధంగా అక్కడ ఆ పాయింట్ కూడా వారిని కన్విన్స్ చేయడం జరిగింది. పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా నిన్న కొంతి గారు నేను వెళ్ళి ఈడీ గారు ఉన్న ఈడీ గారు రాబోయే ఈడీ గారు ఇద్దరిని పెట్టి అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఓఎన్జీసీ ఆయిల్ సంస్థ గ్రామానికి నష్టాన్ని చేకూరుస్తోందని, పంచాయతీకి కట్టవలసిన పనులు కోట్లాది రూపాయలు కట్టడం లేదని, గ్రామంలో సీఎస్ఆర్ నిధులు కేటాయించడం లేదని గ్రామ ఇన్ఛార్జ్ సర్పంచ్ పంపని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన అధ్యక్షతన అఖిలపక్షం సమావేశం పంచాయతీ ఆవరణంలో బుధవారం జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం పి మల్లవరం గ్రామ పరిధిలో ఉన్న ఆయిల్ కంపెనీ గ్రామానికి అందించాల్సిన సామాజిక అభివృద్ధి కార్యక్రమాలపై అఖిలపక్ష సమావేశం చర్చించి సాధన కమిటీ ద్వారా సాధించుకోవడానికి గ్రామంలో అందరూ సహకరించాలని సర్పంచ్ పంపన రామకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో దున్న జనార్దన్ రావు, ఉంగరాల భూరిబాబు, దూలిపుడి చిట్టిబాబు, దూలిపుడి బాబి, ఉంగరాల కృష్ణ, విల్ల సత్యనారాయణ, నిమ్మకాయల మూర్తి, డాక్టర్ ప్రసాద్, దూలిపుడి సుబ్బారావు, దడాల రవి, లోవరాజు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు దున్న రాము, డాక్టర్ బాబు, పితాని విష్ణు తదితరులు పాల్గొన్నారు. కమిటీ ద్వారాగా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని తీసుకుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టి మనం ఏదో ఒక ఇంప్లిమెంట్స్ ఉన్నది బ్రాంచ్లో వెళ్తే ఇవన్నీ మనం మరి సాధించగలుగుతాం. పూర్తి చేసాం ఇవన్నీ అంటారు తగ్గించగానే ఏదైనా సరే అక్కడ కలెక్టర్ గారు సంవత్సరంలో కూర్చొని తగ్గించాలా లేదన్నది ఆలోచించి మనం ముందు ఇప్పుడు వరకు ఇవ్వాల్సింది ఇచ్చింది. ఇక్కడి నుంచి మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మేము మీకు మనం చేసిస్తాం. అది మీరు ఆ రకంగా చేయమని మనం అందరం అడగాలి. మాట్లాడుతున్నాక అయితే ఓఎన్జీసీ నిధులు మనకి సిఆర్ఎస్ఆర్ నుంచి అట్లా ఏం రావట్లేదు. అవన్నీ మరి తెచ్చి అన్ని సిఆర్ఎస్ రోడ్లు అలాగే గ్రామం నుండి ఆ రోడ్డు పోయింది అన్ని సిఆర్ఎస్ఆర్ నిధులు తెచ్చి చేయించవచ్చు. అలాగే ఎవరిని అడిగినా మరి మీ నెలపల్లిలో మీ రోడ్లు అన్నీ అయిపోతున్నాయి, మాకు ఒక రోడ్లు అవ్వట్లేదంటే మీకు అవుతుంది, మీకు ఓఎన్జీసీ ఉంటే మీరు బోర్డు పని చేయించుకొచ్చి అన్నారు. అనవసరం మనకి ఒక రోడ్డు కూడా అవ్వట్లేదు. అవన్నీ సిఎస్ఆర్ మాట్లాడుకున్నాక మనం ప్రభుత్వం కట్టడం దీనికోసం ఆలోచించాలని తక్కువ. కాబట్టి మా అందరూ కూడా ఇక్కడ నిజంగా రావాలని గ్రామంలో ఇంత జనం ఉండగా ఇంత వచ్చారంటే ఈ 20 వేలు వచ్చారంటే తక్కువ జనం వచ్చారంటే చాలా దుర్దృష్టం. ఇదే మా పంచాయతీ చాలా నష్టపోయిన కంపెనీ వల్ల నేను ప్రతి గ్రామంలో కూడా మన గ్రామంతో పట్టిపోయి ప్రతి గ్రామంలో కూడా చాలా పెద్దగా వర్క్ అభివృద్ధి చేసుకున్నారు. కానీ మన గ్రామానికి ఎటువంటి అభివృద్ధి లేదు. రోడ్డు చూసినా లేకపోతే చెప్పండి ఎవరు చెప్పారు రోడ్డు చెరువు చుట్టూ చేసే లైట్ చేసుకుంటారు చాలా అందంగా అది చేసుకుంటే ఆయన అభిప్రాయం ఇప్పుడు మంచిదే. కానీ అది ఏదైనా సరే అగ్రిమెంట్ ఉంటేనే వెనక వచ్చిన కంపెనీస్ వస్తాం. కంపెనీ ముందు వచ్చిన కంపెనీ వాళ్ళు మన కేసు మార్చి పూసేసి మార్కేసేసాం. మనం అది వచ్చిన వాళ్ళకి అయితే ఏదో కొద్దిగా ఇచ్చేసి అప్పుడు చేయించడం చేయలేము. అది చాలా పద్ధతి దాంట్లో చేసి ఎందుకంటే అప్పుడు ఇచ్చిన హామీలు విధానం వాళ్ళు ప్రజలు చేయలేదు. వాళ్ళు తప్పది. మన గ్రామానికి దృష్టిలో ఎంత దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడే ఏదో కోట పడుతారు రెండు కోట్లు ఇస్తారని రిలేషన్ తప్ప ఎవరి కోసం కోసం ఆలోచించలేదు. ఎవరిని రప్పించాలను అయితే మీ గ్రామం నుంచి పెద్దలు 10 మంది రండి కలెక్టర్ పెడతాం, ఎంపీ గారికి ఇస్తాం. పెట్టిన తర్వాత ఆ పండుగ నేను గొప్ప ఉండాలి, నేను జనసేన గొప్పగా ఉండాలి, లేకపోతే ఓసీపీ చెప్పి జరగాలంటే మాత్రం గ్రామంలో కూడా ఆశ్రయించలేదు కాదు. గ్రామంలో మన గ్రామం పాడైపోయింది కాదంటే ఇప్పటివరకు నా ఆలోచన వల్ల గ్రామం పాడైపోయింది. టీడీపీ నేను చేయాలి, టీడీపీ చేస్తారంటే ఓసీపీ పాటు ఓసీపీ చేస్తారంటే జనసేన అది పెట్టద్దు. గ్రామంలో ప్రతి పేటలో ప్రతి పేటకి పెద్దలో కమిటీ చేసి వాళ్ళు పిలిచి కూర్చుని ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గర మళ్ళీ వెళ్దాం, వాళ్ళు కలెక్టర్ దగ్గర పెడతారు. మనందరూ కూర్చుని ఆలోచన చేసి మనం చెప్పిందే గ్రామస్తులు మనం చేసి పని కూడా గ్రామస్తులు కూడా బాగోవాలి. మన నిర్ణయం కాదు, గ్రామస్తులు కూడా నేనే మన పంచాయతీ అందాక రామగారు చెప్పింది చాలా మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడు మన తక్కువ టైం అయిపోకుండా తక్కువ మాట్లాడాలని కోరుకుంటూ మన మాట్లాడే మాజీ మాట్లాడే మన మూడా వెంకటేశ్వర గారు మాట్లాడుకుంటూ ముఖ్యమైన నాయకుల్ని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి
ఓఎన్జీసీ మీద అభిప్రాయం ఆయన సేకరించి ఏం చేయాలి అని సదుద్దేశంతో ఆయన మీటింగ్ పెట్టారు. మీటింగ్ కూడా సామాన్యమైన మీటింగ్ కాదు. ఆ విధంగానే ఒక ఎంపీటీసీ, ఒక పక్క నేను ఇన్ఛార్జ్ నాలుగులో మన బిళ్ళ సెక్షన్ అందరూ ఇంపార్టెంట్. మనందరం కూడా ఆలోచించి ఎవరైతే బాగుంటుందో దీంట్లో అదొచ్చి వాళ్ళు చదువుకున్న యువకుల్ని దీంట్లో కమిటీ సభ్యులు వేస్తారని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అభిప్రాయం చెప్తే ఇక్కడే మనం రాసుకోవచ్చు. నాయకులు ఎలాగా నాయకులు పెద్దలు ఉంటారు, జనార్దన్ గారు అనగా ఇంకా తీసుకుంటే మనం ఇది ఎదరిగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని తెలియపరుస్తున్నారు. గ్రూప్ నాయకులు మాట్లాడుకోవచ్చు. మనం లబ్ధి పొందలేదన్న బాధ ప్రతి ఒక్కరిలోనే ఉంది. దానికి ఏం చేయాలని మన సర్పంచ్ గారు అందరినీ కాకేసి కూర్చోబెట్టి ఒకసారి ఒక ఆలోచన ప్రణాళిక తయారు చేద్దామని ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈరోజు మనం పెట్టుకునే ప్రోగ్రాం ఏదో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు. ఎందుకంటే కంపెనీ ఫస్ట్ని పెడదామని గార్డెన్లో పబ్లిక్ హీరింగ్ వెళ్తే అక్కడి నుంచి వెళ్ళిన మేము అందరం కూడా మమ్మల్ని అందరం కూడా కొట్టి తవ్వి పంపేశారు. అప్పుడు మన పెద్దలందరూ ఆలోచించి మీరు మా ఊళ్ళో పెట్టింది కంపెనీ, ఈ కంపెనీ మా ఊళ్ళో పెడితే కనీసం ఉద్యోగాలు ఎలా చేస్తే కొంచెం డెవలప్మెంట్ అవుతుందని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ పెట్టి ఆ రోజు కొన్ని అగ్రిమెంట్లు చేసి రాసుకోవడం జరిగింది. దానికి ఆ రోజున కలెక్టర్ గారు గోపాలకృష్ణ ద్వివేది గారు మీరు అడిగి చాలా చిన్న విషయం, ఇవన్నీ ఖచ్చితంగా చేయిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు వెంకటేశ్వర గారు కానీ అక్షకుమార్ గారు అందరూ ఉన్నప్పుడు కూడా ఆ విధంగానే కంటిన్యూ అయింది. మనకి ఓఎన్జీసీ వారు జిఎస్పిసి వారికి ఏ విధంగా అయితే చెయ్యాలి గ్రామ డెవలప్మెంట్ అని మన గ్రామ పెద్దలు అప్పుడున్న ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అక్షకుమార్ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారితో అలాగే ఓఎన్జీసీ జిఎస్పీ నుంచి ఒక టీంని కూడా గుజరాత్ నుంచి రప్పించి ఆ రోజు ఒక అగ్రిమెంట్ మన కలెక్టర్ ఆఫీస్లో చేయించారు. ఆ రోజు 40 కోట్ల రూపాయలు కట్టడం జరిగితే దాంట్లో 12 కోట్ల రూపాయలు యానానికి, 28 కోట్ల రూపాయలు మన ఆంధ్రాకి కట్టడం జరిగింది. ఈ 28 కోట్లు కూడా ఆ రోజు మన జిల్లా అంతా కూడా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మాకు కూడా ఇవ్వడం పట్టడం జరిగింది. దాంట్లో కొన్ని రోడ్లు అంటే మన గార్మెంట్ రోడ్లు కానీ అలా కొన్ని రోడ్లు మట్టుకు వేసి తర్వాత సిఎస్ఆర్ ఫండ్ మొత్తం జిల్లా అంతా డైవర్ట్ అయిపోయింది. దానివల్ల మన దారులు అన్ని పాడు చేసి ఇక్కడ కంపెనీ కట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఇందా చెప్పినట్టుగా మనం అందరం కూడా ఒక కమిటీగా ఉండి వాళ్ళందరినీ కలిసి మరో టీం వేసుకుని, ఎందుకంటే ఉద్యోగాలు కూడా వస్తూ ఉంటాయి, ఆ ఉద్యోగాల్లో కూడా మనం వాడకపోతాం. ఏదో 10 మంది కూర్చుని పెద్దలు కూర్చుని వెళ్ళిపోయే మీటింగ్ కాదు. ఖచ్చితంగా రాబోవడం ఏంటంటే ఒక 2 కోట్లు ట్యాక్స్ అలగట్టినా, ఒక 2 కోట్లు సిఎస్ఆర్ ఇచ్చినా సంవత్సరాలు 4 కోట్ల కూడా పంచాయతీకి ఆదాయం వస్తుంది. కాబట్టి ఇలాంటి ఉద్యమాలు మనం అందరం కూడా ప్రోత్సహించి, ఎందుకంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ నా పేరు పంపన రామకృష్ణ. ఈరోజు ఈ మలవరం పంచాయతీలో ఆవరణలో అఖిలపక్ష మీటింగ్ జరిపించాం. ముఖ్యంగా అఖిలపక్ష మీటింగ్ ఉద్దేశం ఓఎన్జీసీ నుంచి మాకు ఏ విధమైన సహకారాలు అందుతలేదు. అలాగే మా పంచాయతీకి ట్యాక్స్ రూపంగా రావాల్సింది అది కూడా కోర్టులో పెండింగ్ ఉండి సరిగా రావట్లేదు. దీని గురించి అఖిలపక్ష నాయకులు అందరూ కూడా గ్రామ పెద్దల్లో కూడా అందరూ కూడా పిలిపించి ఈరోజు మీటింగ్ జరిపించడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పంచాయతీకి డెవలప్మెంట్ గురించి ఈఎస్ఆర్ నిధులు కానీ అలాగే స్కూల్ పిల్లలు చదివించే విషయంలో కూడా కానీ అలాగే రహదారులు కానీ ఏది కూడా ఓఎన్జీసీ మాకు సహకారం అందుతలేదు. దాని గురించి జనాలు నాయకులు ప్రజలందరూ కూడా కూర్చుని చర్చించి ఈ విషయం మన ఎమ్మెల్యే దట్ల బుచ్చిబాబు గారి ద్వారా అలాగే ఎంపీ గారు గంటి హరిశ్చంద్ర గారి ద్వారా మేము ఆయన తెలియపరుస్తూ మా గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఇది గ్రామ కమిటీ వేసి వాళ్ళందరి దగ్గర కూర్చుని ఓఎన్జీసీ వాళ్ళు రప్పించి మా సాధక బాధాలు
ఎదురుగుండా కలెక్టర్ గారు ఎదురుగుండా తెలియపరుస్తారని ఆశిస్తూ మాకు ఈ పంచాయతీ నుంచి రావాల్సిన నిధులే కాదు, అలాగే ఓఎన్జీసీ నుంచి రావాల్సిన సిఎస్ఆర్ నిధులే కాదు, అన్నీ కూడా రావాలని కోరుకుంటూ ఈ ఇవ్వడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వరుగు కాసరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ యానం మహిళా సాధికారత విభాగం ఎన్ఆర్కే కళాశాల సంయుక్తంగా మహిళలపై హింస నిర్మూలన అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ వర్ష భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ మహిళా సాధికారత సాధ్యమవుతుందని, స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకెళ్లగలుగుతారని అన్నారు. డాక్టర్ మెల్లం ప్రమీల మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాల్లో అత్యున్నత సాధించాలంటే ఆరోగ్యంపై తగిన శ్రద్ధ వహించాలని, తద్వారా అనుకున్న ఈ లక్ష్యాలను సాధించగలుగుతారు తెలిపారు. మహిళా సాధికారత విభాగం సమన్వయకర్త డాక్టర్ కె శ్రీలత మాట్లాడుతూ మహిళలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే వివిధ రకాల సమస్యలు, వాటి దారి తీసే పరిస్థితులు మరియు పరిష్కార మార్గాలు సూచించారు. యానం పోలీస్ కార్యాలయం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి సీతారత్న మాట్లాడుతూ మహిళా చరవాణి అంతర్జాలను వినియోగించేటప్పుడు తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. మిషన్ శక్తి జిల్లా కోఆర్డినేటర్ ఆర్ రోజన్ పర్యవేక్షణతో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఆర్కే కళాశాల, మదర్ తెరీసా నర్సింగ్ కళాశాల, అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అకాడమిక్ అంశాలతో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు, బహుమతులు అందించారు. శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేశారు.
infections in future. So ప్రతి పీరియడ్ వచ్చిన ప్రతిసారి మన మైండ్ అనేది చాలా పీస్ఫుల్ గా ఉండాలి అండ్ మనం ఉంటున్న ఎన్విరాన్మెంట్ అనేది చాలా కామ్ గా ఉండాలి. మనం వాడుతున్న శానిటరీ ప్యాడ్ ప్రతి 6 అవర్స్ కి మారుస్తూనే ఉండాలి. ఎప్పుడో పొద్దున్న 9 o'clock కి కాలేజ్కి వస్తాం, ఈవినింగ్ మోస్ట్లీ 5 వరకు ఉంటాం. ఈ మధ్యలో మనకి లంచ్ బ్రేక్ అనేది ఉండదు. సో ఈ లంచ్ బ్రేక్ మీరు ప్రతి ఒక్కరి డ్యూరింగ్ యువర్ పీరియడ్స్ ఒక్కొక్క శానిటరీ ప్యాడ్ ని క్యారీ చేసుకోండి. ప్రతి 6 అవర్స్ కి ఖచ్చితంగా ప్యాడ్ అనేది మార్చుకుంటూనే ఉండాలి. అదే ఫ్యూచర్ లో మనకి రెగ్యులర్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ మనం గురవుతాం. సో వాటన్నిటిని అవాయిడ్ చేయాలంటే ప్రతి 6 అవర్స్ కి ప్రతి లేడీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీ హ్యాండ్స్ అనేవి క్లీన్ అండ్ క్లియర్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీ పార్ట్స్, మీ ప్రైవేట్ పార్ట్స్ అనేవి ప్రతిసారి డ్యూరింగ్ పీరియడ్స్ మోస్ట్లీ Government General Hospital, Kerala. First of all, I would like to say thanks to the principal of SME. Mostly, నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వచ్చేసి మెన్స్ట్రువల్ సైకిల్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ హైజెనిక్. సో మెన్స్ట్రువల్ సైకిల్ అంటే పీరియడ్స్. ఆఫ్టర్ 12 years of every woman would face periods every month until we will get menopause, that is 50 years వచ్చేంత వరకు ప్రతి మనకి మాత్రమే దేవుడిస్తున్న గొప్ప వరం. బికాస్ we are only capable to give birth to the next generation. So we have to say thanks to the God and this world. Okay? So మన పీరియడ్స్ లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెప్తున్నాను. ప్లీజ్ ఎవ్రీవన్ attention please, and నేను లాస్ట్ లో క్వశ్చన్స్ కూడా అడుగుతాను and you are also free to ask any doubts to me. Okay? So periods లో mostly ఎక్కువ శాతం మంది లేడీస్ కంప్లైంట్స్ వస్తే abdominal pain, heavy menstrual bleeding, headache, concentration ఉండదు, mood swings, కోపం అప్పుడైపోతారు, అప్పుడే ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు, చదువుకోవాలని అనిపించదు. సో ప్రాపర్గా ఫుడ్ కూడా తీసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ ఇటీవల ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ ఇటీవల ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, మాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ వారి పదవులకు రాజీనామా చేయాలని, ఇక నుండి తెలుగుదేశం పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధుల్ని మాల గ్రామాల్లోకి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఐక్య వేదిక ఉన్నది.
దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మాదిగల్ని విడదీసి వాళ్ళందరినీ పాతాళ లోకానికి తొక్కేయాలన్న దృక్పథంతో వాళ్ళు ప్లాన్ చేసి కూటమి ప్రభుత్వం ఎస్సీలని వర్గీకరించారు. దీన్ని జిల్లా వైడా లేకపోతే రాష్ట్ర వైడా అన్నది వాళ్ళు ప్రపోజల్ పెట్టి ఈ రిజర్వేషన్ పూర్తిగా రాను ఈ రిజర్వేషన్ని రద్దుపరచాలనే దృక్పథంతో వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. దాని వెనకాల ఈ ప్రభుత్వాధికారులుండి వాళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలించే అధికారులుండి వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి చేయడం, ఇది కులాలను విభజించడం అని మేమందరం ఆలోచిస్తున్నాం. మాకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ కులాలకి 59 కులాలని ఐక్యతగా ఉన్నటువంటి 59 కులాలు ఎస్సీ కులాలని వాళ్ళు గ్రూపులుగా విడదీసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాధికారం గురించి ఈ ఓటర్ల గురించి వాళ్ళు మమ్మల్ని చిన్నభిన్నం చేస్తున్నారు. దానికి కొంతమంది అవగాహన లేనటువంటి మా నాయకులు కూడా కార్యకర్తలు కూడా దాన్ని ఆ గవర్నమెంట్తో లాలూచయ్యి ఈ ఏబిసిడి కేటగిరీని చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దీనికి ఆ పార్టీల్లో ఉన్నటువంటి ఈ ఎస్సీ మాదిగా మాల వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళందరూ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఈ కులాల నుంచి మేము నెగ్గాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాధికారంలో ఉన్నటువంటి ఈ కేటగిరీస్ని మరి రిజర్వేషన్ అన్నింటినీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇవాళ ఏ ప్రజలైతే ఓటేశారో ఆ ప్రజల్ని విడదీసి విభజించి పాలించాలన్న దృక్పథంతో ప్రభుత్వాలతో కూడి ఈ ఎస్సీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి తొత్తులుగా తయారయ్యారు. వాళ్ళందరినీ కూడా మేము రిజైన్ చేయమని అడుగుతున్నాం. అంచేత మీరు మరి ప్రభుత్వం వారు ఏదైతే ఈ చట్టాన్ని చేశారో క్యాబినెట్లో దాన్ని ఇమీడియట్గా రద్దుపరచాలా, లేకపోతే మేము కోర్టులో పిల్లు వేస్తాం. తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లాలనే దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు మరి ఇతర పార్టీలు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ కూడా దీన్ని మరి సపోర్ట్ చేస్తూ ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే ఉద్యమంతోనే మేమందరం కూడా మరి ముందుకు వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ మరి ఉద్యోగంలో రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ కూడా అన్యాయం జరిగే పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే చట్టం చేశారో ఆ చట్టాన్ని ఇమీడియట్గా రద్దుపరచాలని మా డిమాండ్. పనిచేస్తా ఉన్నాను. పివి రావు గారి రాష్ట్రంలో వర్గీకరణ ప్రవేశపెట్టినప్పుడు ఆయన 9 సంవత్సరాలు పోరాటం చేసి అత్యుత్తమైన సుప్రీంకోర్టు ఘన విజయాన్ని సాధించిన మహనీయుడు. ఆ 5 న్యాయమూర్తులు కూడా 59 ఉపకులాలను ఎడదీసే హక్కు లేదని శబ్దం చేసినటువంటి మహనీయుడు పివి రావు గారు. అటువంటిది మళ్ళీ 19 సంవత్సరాల తర్వాత ఈ చంద్రబాబు నాయుడు వచ్చి ఈ మాదిగలు సర్వనాశనం చేయాలని దురుద్దేశంతో ఈ బిల్లును పెట్టారు. ఈ బిల్లుకి మేమందరం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రంగనాయక కమిషన్ని రద్దుపరచమని అడుగుతున్నాం. ఎందుచేతంటే రంగనాయక కమిషన్ ఈ రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ ఉన్నారని చెప్పాడు. అది బుద్ధి జ్ఞానం ఉందా? అది చదువుకున్నాడా? అది ఉద్యోగం చేస్తున్నాడని నేను సవాలు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 6 లక్షల మంది మాలలు ఎక్కువ ఉన్నారని సవాలు చేస్తున్నాను. ఈ రోజు నా పేరు చేసుకుని ఏదన్నా ఇందులో తేడా వస్తే నన్ను ఉరి తీసిన సొంతం ఎంతాను. ఆ రాజ్యం కమిషన్ని రద్దుపరచాలని ఈ కమిషన్ కూడా అసెంబ్లీలో ఉన్న కమిషన్ని రద్దుపరిచి మాదిరికి అన్యాయం చేయకుండా 59 గొప్పగా ఉన్నటువంటి జీవోను చక్కగా అమలు చేసి మా అందరినీ కూడా మరి ఈ గొడవలు చేయకుండా మేము ఇందులో కాక ఏమైనా వస్తే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు అంతం చూస్తాము, మాలల పంతం చేస్తాము. జై భీమ్. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పేదలకు మేలు చేస్తాం, దళితులకు మేలు చేస్తామనే ఉద్దేశంతో దళితుల మధ్యన విద్వేషాలను పెట్టి రెచ్చగొట్టేటువంటి విధానంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరుగుతుంది. నిజంగా పేదలకి లేకపోతే దళితులకి న్యాయం చేయాలంటే ప్రైవేట్ సెక్టర్లో అనేకమైన ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు ఇవ్వడం మానేసేసి గవర్నమెంట్లో ఉన్నటువంటి అరాకొర ఉద్యోగాల్లో విభేదాలను సృష్టించి ఈ వివాదాలని సృష్టిస్తుంది. నిజానికి వర్గీకరణ వలన మేలు జరుగుతుందనేటువంటిది
ఒట్టి అబద్ధం. ఎందుకంటే రిజర్వేషన్లో 3-4 తరాలుగా అభివృద్ధి చెందిన వాళ్ళే అభివృద్ధి చెందుతున్నారు. వర్గీకరణలో కూడా అదే జరుగుతుంది. ఉమ్మడి రిజర్వేషన్లో ఏదో సమస్య ఉందనేటువంటి విషయం చెప్పి మాలల అభివృద్ధి చెందారని చెప్పి మాలల మధ్యన విద్వేషాలు పెంచి వర్గీకరణ తీసుకురావడం వలన ఎస్సీ కులాల్లో వైరుధ్యాలు పెరిగి ఒక కులం ఇంకో కులాన్ని ద్వేషించుకుంటే 2 పిల్లుల మధ్యన కోతిల ప్రభుత్వం వ్యవహరించి రిజర్వేషన్ ఈ బ్రెడ్ని పాడు చేస్తున్నటువంటి విధానం. దీన్ని పౌర సమాజం వ్యతిరేకించాలని దళితుల యొక్క విద్యా ఉద్యోగాల విషయంలో మరింత మెరుగైనటువంటి విధానం అమలుపరిచి అందరికీ రిజర్వేషన్ అందేటట్టు చూడాలి తప్ప ఏబీసీలు చేయడం కానీ 1-2-3 చేయడం కానీ సరైనది కాదని మేము అభిప్రాయపడుతున్నాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దళిత ఉద్యమాలు విపరీతంగా పెరుగుతాయని హెచ్చరిక చేస్తూ విరమించుకుంటున్నాను. ముమ్మిడివరంలో ఆబోతుల వీరంగ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. నగర పంచాయతీ పరిధి హైస్కూల్ సెంటర్ సమీపంలో గల కూల్ డ్రింక్ షాప్లో ఆబోతుల వీరంగం సృష్టించాయి. 2 నువ్వా నేనా అంటూ తలపడ్డాయి. షాప్లో కూల్ డ్రింక్స్ మరియు వివిధ సామగ్రిని ధ్వంసం చేశాయి. షాప్ ఎదుట పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని సైతం ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసు పడిపోయింది బాటిల్ పేర్లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నివాసంలో కార్యకర్తలు నాయకులతో యానానికి సంబంధించిన పలు విషయాలపై సమీక్షించిన మల్లాడి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ ఇటీవల ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ ధర్నా నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రం అందజేసిన మాల మహానాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.